ఇది తీసి ఎత్తి కొడదామా అన్నంత కోపం వస్తుంది పెంకు తీసి. ఏం చేయాలో మొత్తం డస్ట్బిన్లో పడేస్తా. పిండి ఉంది, ఇక్కడికి పిండి వేసాను, ఇక్కడికి అయ్యే వరకు దోశలు రాలేదు. ఇంకా ఇంత పిండి ఉంది, కనీసం ఒక 2-3 దోశలైనా మంచిగా వస్తే మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి, పెసరపప్పు పొంగల్ చేసుకోవడానికి. ఇట్లా వేసుకుంటే మన మెజర్మెంట్స్ అయితే కరెక్ట్ ఉంటాయి. తినేటప్పుడు కూడా పప్పు తగలకుండా, రైస్ తగలకుండా చాలా వెరైటీ టేస్ట్ ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది పెసరపప్పు పొంగలి. మన పెసరపప్పు పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఎంత యమ్మీగా ఉందో అసలు. నాకైతే వారానికి 2 సార్లైనా నేను ఇది ఖచ్చితంగా చేస్తాను అండి మా ఇంట్లో. మా ఆయన కూడా చాలా మంచిగా ఇష్టంగా తింటాడు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. మన పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి అయితే రెడీ. దీంట్లో ఉప్పు వేసుకొని నేనైతే మెదుపుకుంటున్నాను అనమాట. దీంట్లో కొంచెమే అంటే కొంచెం వాటర్ వేసి మొత్తం ఆయిల్ వేసి ఉడికిచ్చానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇదిగోండి మన యమ్మీ టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను, ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ భాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. అసలు ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే బెడ్షీట్లు అన్నీ అయితే మడత పెట్టిన. నాకు బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టిన తర్వాత నేను బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ అయితే చేస్తానన్నమాట. అయితే ఒక్కొక్కసారి మా ఆయన కూడా మడతేస్తారులేండి. ఆయనైనా సరే నేనైనా సరే ఎవరికి వీలైనట్టు వాళ్ళు అయితే బెడ్షీట్ అయితే ఫోల్డ్ చేసేసి ఎక్కడ వాటి ప్లేస్లలో వాటిని అయితే పెట్టేస్తాను. అయితే ఈరోజు నేను లేచినప్పటి నుంచి నాకు నిజంగా ఫ్రెండ్స్ లిటరల్లీ చెప్తున్నాను, నాకు అసలు లేచిన టైం అయితే అస్సలు బాగాలేదు. ప్రతిదీ కూడా ఎట్లా అంటే నాకు అంత నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయిపోయిందనమాట. నెగిటివ్గా తీసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి. ఈరోజు నేను ఎట్లయినా సరే మా వాళ్ళకి హెల్దీ ఫుడ్ తినిపిద్దామని చెప్పేసి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినిపిద్దామని చెప్పేసి రాగి దోశలు వేద్దామని చెప్పేసి రాగి దోశలు, ఇన్స్టెంట్ రాగి దోశ అయితే రెడీ చేసిన అండి. ఎన్నో వీడియోస్ చూసి నేనైతే ఇన్స్టెంట్ రాగి దోశ అయితే రెడీ చేసి దాంట్లో పల్లి చట్నీ అయితే చేసేసిన అనమాట. అయితే ఎంత బాగొస్తాయో అనుకున్నాను, కానీ నిజంగా చెప్పాలంటే నాకైతే ఫర్ ది ఫస్ట్ టైం దోశల మీద విరక్తి పుట్టిందనమాట. పెంకు కత్తుక్కోపోతుంటే పెంకు తీసి కిందేసి కొడదామా అన్నంత కోపం అయితే వచ్చేసిందండి. నిజంగా చెప్తున్నా, చాలా కంట్రోల్ చేసుకుని, ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్ళాలి, వాడికి ఎట్లయినా సరే కొంచెమైనా తినిపించకపోతే నిజంగా అండి వాడు ఈరోజు టిఫిన్ చేయకుండా వెళ్ళింటే మాత్రం నేనైతే నిజంగా చాలా బాధపడుతుంటే, నాకు వాడి మళ్ళీ ఇంటికి వచ్చి తినే వరకు అయితే నాకు నా ముఖంలో ఏడిపే ఉండదన్నమాట. కానీ ఎట్లొకట్లా తినిపించినాను. మొత్తానికైతే ఈరోజు నేను పల్లీల చట్నీ చేసిన అండి. పల్లీలు ఎంపుకున్నాను, పచ్చిమిరపకాయలు ఎంపుకున్నాను, తర్వాత ఉప్పు చింతపండు వేసి మిక్సీకి పట్టుకొని నేనైతే ఇంకా తాలింపు వేసేసుకున్నాను. ఇక్కడ ఎంత అద్భుతంగా వస్తుంది కదండి దోశ. అప్పటికి నాకు కొంచెం ఎక్కడో తేడా కొడుతుందనమాట. ఇది వస్తుందా రాదా అని చెప్పేసి చాలా పల్చగా వేసి మెల్లగా అయితే తిప్పుతున్నాను. అయితే మనం వేసినట్టే వస్తుందేమో దోశ అనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎట్లా అతుక్కోపోతుందంటే, సరేలే చిన్నగా పెట్టి అన్నా కాల్చుకుందాంలే అని అంటేనేమో మొత్తం అడుగైతే అంటుకోపోతుంది. ఇది ఇన్స్టెంట్ రాగి దోశ పిండి అనమాట. అసలు నిజంగా చెప్తున్నా, ఇన్స్టెంట్ రాగి దోశ అయితే అస్సలు చేసుకోకండి. ఎందుకంటే నాకు తెలిసి నా అనుభవం ఏంటంటే, నాకు చేయడానికి రాలేదో ఏమో కానీ మొత్తం చూడండి ఎట్లా ఇరిగిపోతుందో. మా బాబుకి స్కూల్ టైం ఒక పక్క ఏమో స్కూల్ టైం అవుతుంది, ఒక పక్క ఏమో నాకు దోశలు రావట్లేదు, ఇంకొక పక్క ఏమో నాకు బీపీ లేస్తుంది అనమాట. మొత్తానికైతే ప్రశాంతంగా ఉండి మా బాబుకైతే ఆ చిన్న చిన్న ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు మొత్తానికైతే తినిపించైతే వాడికి పంపించేశాను. ఇవన్నీ తర్వాత ఒక 4 దోశలు వేసిన తర్వాత ఆ 4 దోశలు పాడే లాస్ట్కి ఒక 2 చిన్న చిన్న దోశలు వేస్తే అవి మంచిగా వస్తే అవి తినిపించాను అనమాట. అవన్నీ కూడా ఒక 4 దోశలు అండి. నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం అనమాట. ఇంకొకసారి ఇన్స్టెంట్ రాగి దోశలు కానీ, ఇన్స్టెంట్ దోశలు కానీ, ఇన్స్టెంట్ ఇడ్లీలు కానీ ఏవి చేయనండి. నా పద్ధతిలోనే నేను చేసుకోవాలని డిసైడ్ అయినా. నాకు బాగా బుద్ధి వచ్చిందనమాట. నిజంగా మా బాబు ఈరోజు టిఫిన్ చేయకుండా పోయింటే నిజంగా అండి లిటరల్గా చెప్తున్నా, నాకైతే ఇప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది అనమాట. మా వాడికి ఎప్పుడు కూడా ఇట్లాంటి వరస్ట్ టిఫిన్ అయితే నేను పెట్టలేదు. అంటే టిఫిన్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది, బట్ ఏంటంటే నాకు చేయడం రాలేదో లేకపోతే నన్ను సతాయించిందండి. తర్వాత అది చూడండి అక్కడ పిండి పై వరకు నేను కలుపుకున్నాను, అయితే కింద వరకు వచ్చే వరకు కూడా పిండి అనేది వేస్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 4 దోశలు చేయడానికి మాత్రమే పిండి మిగిలిన, తక్కింది మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయనకన్నా వస్తాయో లేదో అనుకున్నాను, ఇంకా ఆయనకైతే పర్వాలేదండి, ఒక మాదిరిగా అయితే వచ్చేసింది. మొత్తానికి అయితే బౌల్లో పెట్టేసి మొత్తం అయితే డస్ట్బిన్ అయితే పడేసిన అనమాట. నాకు నిజంగా చెప్తున్నా, ఇంకొకసారి రాగి దోశ చేసుకొని తినాలంటే కూడా నాకు వెన్నులో వణుకు పుట్టేటట్టుంది, అట్లా అయిపోయింది మొత్తం. చూడండి ఎంత వేస్ట్ అయిందో చూడండి. మొత్తం అయితే తీసేసి నేను డస్ట్బిన్లో అయితే పడేస్తున్నాను.
ఇంకొకసారి ఇన్స్టెంట్ రాగి దోశ మాత్రం చేసుకొని ఇన్స్టెంట్గా ఏది కూడా చేయనండి. కొంచెం లేట్ ప్రాసెస్ అయినా సరే, లెంతీ ప్రాసెస్ అయినా సరే మనం రెగ్యులర్గా ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకోవాలి. ఇక్కడైతే దోశలు రాక నేను ఇబ్బంది పడుతుంటే ఈసారి ఏసీ ఎందుకో సమ్మర్ కంటే ముందే కొంచెం ఎందుకో రిపేర్ అయ్యిందనమాట. అంటే నేను ఆన్ చేశానండి. ఆన్ చేసిన తర్వాత ఏసీ అయితే స్టార్ట్ కాలేదు, కొంచెం ఇట్లా వచ్చి ఆఫ్ అయిపోయిందనమాట. ఏంద్రా నాయన ఈ కర్మ, ఈరోజు మార్నింగ్ లేచి దోశలు రాలేదు, ఆ కోపంలోనే ఉన్నా, టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. అది మా ఆయనకు దోశ వేసేటప్పుడు వస్తుందా రాదా అని అదొక టెన్షన్తో ఉంటే ఏసీ కూడా పని చేస్తలేదా అని చెప్పేసి మళ్ళీ బాధ అనిపించిందండి. ఇంకా మా ఆయన స్నానం చేసుకొని నమాజ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఆయన కోసం అయితే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా ఆయనకన్నా వస్తాయా లేదా అని చెప్పేసి సిమ్లో పెట్టేశాను, కంప్లీట్గా సిమ్లో పెట్టేసి నేనేం చేశానంటే సిమ్లో పెట్టేసి అది ఏమంటారు పెంకు కాలకంటే ముందే నేను దోశ పోసానండి. అప్పుడేంటంటే మనం ఎట్లా పోసి అట్లా వస్తుంది కాబట్టి పెంకు కాలకంటే ముందే దోశ పోసి మొత్తానికైతే ఒక దోశ అయితే బ్రహ్మాండంగా క్రిస్పీగా అయితే చేసేసాను అనమాట. ఇంకా మా ఆయన కోసం 2 దోశలు వచ్చినాయి. ప్రశాంతంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అమ్మయ్య వచ్చేసినాయి. ఇంకా మా ఆయన కొంచెం టిఫిన్ చేసి వెళ్తారు. నిజంగా అండి వాళ్ళు టిఫిన్ చేయకుండా వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళినా, మా వాడు స్కూల్కి వెళ్ళినా కానీ నాకైతే ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ ఏదైనా తినేదాకా, ఎందుకంటే మా వాళ్ళు బయట తినే రకాలు కూడా కాదండి. నిజంగా ఇంట్లో బాగాలేదు టిఫిన్ అంటే సర్లే పోయి బయటనే తినేద్దాంలే అని అనుకోరు, కడుపు మార్చుకొని ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం బయట టిఫిన్ చేయరనమాట. ఏదో నాకు ఇంకా నాకు అస్సలు బాగలేదు, నేను లేసే సిచ్యువేషన్లో లేను అంటే మాత్రం అప్పుడు వెళ్ళి ఇంకా అప్పుడు వాళ్ళకి ఇడ్లీ ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే ఇడ్లీ అనమాట బయట ఫుడ్. ఇంకా మొత్తానికైతే మా ఆయనకి నాకు ఇద్దరికైతే దోశలు వేసుకున్నామండి. కొంచెం లావుగా అయినా సరే కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చినాయి అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే మా బాబు కోసం వైట్ రైస్కి నానబెట్టేసాను బియ్యము. ఇదేంటంటే పొంగల్ చేస్తున్నాయి ఈరోజు, పెసరపప్పు పొంగల్ చేద్దామని చెప్పేసి 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు వేసి అయితే నేను నానబెట్టేస్తున్నాను. ఇదే 1 గ్లాసు మన రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదండి అదనమాట. దాంతో 1 కప్పు మా బాబుకి వైట్ రైస్ కోసం, ఎందుకంటే వాడు పెసరపప్పు తినడు అనమాట, పెసరపప్పు పొంగలి తినడు, అందుకోసం అని చెప్పేసి ఇది నాకు మా హస్బెండ్కి మాత్రమే వండుకుంటున్నాను. మొత్తానికైతే ఈ విధంగా ఏమన్నా కుళ్ళు ఉన్నాయేమో చూసుకొని, మంచిగా ఉన్నాయో చూసుకొని, ఏమన్నా నలకలు ఉన్నాయో అన్నీ తీసి పడేసి మంచిగా నానబెట్టేసుకుందామని. మనం నానబెట్టుకుంటే తొందరగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే పెసరపప్పు కదండి, తొందరగానే నానుతుంది, కాకపోతే కొంచెం సేపు నానబెట్టుకుంటే మనకు కూడా బాగా అనిపిస్తుంది కదండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి నిజంగా అంటే ఈరోజు లేచిన వేలైతే నాకైతే అస్సలు వర్కౌట్ కాలేదు, అంతా నెగిటివ్నే అనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడైనా సరే అంటే కీడెంచి మేలెంచుతాను అనమాట. నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ నేను నెగిటివ్గానే ఆలోచిస్తాను, తర్వాతనే అది పాజిటివ్ అవ్వని ఏమన్నా కానీ మనం ఫస్ట్ నెగిటివ్గానే ఆలోచించి తర్వాత పాజిటివ్ వచ్చిందంటే హ్యాపీ అండి. ఫస్టే పాజిటివ్గా ఆలోచించి నెగిటివ్ అయింది అనుకోండి అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నేను కీడెంచి మేలెంచుతాను అనమాట, ఇదనమాట. అయితే ఈరోజు పెసరపప్పు పొంగలి కోసం నేను ఇక్కడ నానబెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ బాబు కోసం రైస్ నానబెట్టేశాను, ఇది మా కోసం పెసరపప్పు రైస్ 2 కలిపి నానబెట్టేస్తున్నానండి. అయితే దీంట్లోకి టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ దోశలు అయితే వేశానని చెప్పాను కదండి. నేనైతే దోశలు తినేసి అవి కూడా చూడండి బొక్కలు వచ్చే దోశలు కూడా నేనేం చెప్పలేను, దీని గురించి వర్ణించలేను. అవి కూడా బొక్కలు వచ్చినాయి. కానీ చట్నీ మాత్రం ఆసమ్ ఉందండి, నిజంగా చట్నీ సూపర్గా ఉంది, భలే కుదిరింది. వేసిన 4 ఇంగ్రీడియంట్స్ కానీ చాలా టేస్టీగా ఉంది పల్లి చట్నీ అయితే. ఇక్కడేమో టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నాను పొంగలి కోసం అనమాట. వాటర్ వేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ, చిన్నులపాయలు, తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇదేమో పొంగల్ కోసం. రైస్ అయితే ఆల్రెడీ ఉడుకుతుంది. ఇక ఆయిల్ వేసుకొని బాండీలో డేక్షాలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నా. ఎట్ ఎ టైం నేను 3 వంటలు అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ పచ్చడి కూడా రెడీ అయిపోయిందనమాట. వాటర్ మొత్తం ఇంకిపోయి మనకు ఆయిల్ అనేది పైకి తేలితే మన పచ్చడి అనేది రెడీ అవుతుంది. దీంట్లో ఏంటంటే చింతపండు కూడా వేసానండి. చింతపండు, టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్నులపాయలు వేసేసి ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో చూడండి మన వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది, ఉమ్మగిలు ఇస్తున్నాను అనమాట. ఇక్కడేమో మనం పొంగలి కోసం, ఇదేమో చట్నీ, ఏది పొంగలిలోకి చట్నీ అనమాట. కరివేపాకు వేసేసుకొని కొంచెం సేపు మగ్గించుకొని ఇంకా దింపేసుకొని ఎనుపుకోవడమే అనమాట. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇట్లా మీరు ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ మన పొంగలిలో ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత టమాటాలు, 2 టమాటాలు కూడా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై అయ్యే వరకు ఒకసారి కలిపెట్టుకోవాలండి. అవి ఫ్రై అయినా కాకపోయినా కొంచెమైనా మగ్గిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనము కొన్ని మిరియాలు అంటే ఒక 20 మిరియాలేమో దంచి పెట్టుకోండి, ఒక 20 మిరియాలేమో నార్మల్గా అలాగే వేసేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటున్నాను. తర్వాత దంచిన మిరియాలు, నార్మల్ మిరియాలు కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే మగ్గుతాయండి. మగ్గిన తర్వాత మనం అత్తెసరు పెట్టుకొని మనం ఇంకా రైస్ తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, అవి 2 కలిపి వేసేసుకుంటే మన
పెసరపప్పు పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ దంచి పెట్టుకున్న మిరియాలు అయితే వేసేసుకున్నానండి. తర్వాత నార్మల్ మిరియాలు కూడా వేసేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది టమాటా చట్నీలో తింటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వస్తుంది, పెసరపప్పు మనకు చలవనిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీక్లీ వన్స్ అనే చేసుకోండి, లేదంటే ఒక 10 డేస్కి ఒక్కసారైనా సరే ఇట్లా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు నాకు లేచినప్పటి నుంచి కరెక్ట్గా లేదండి. అయినా కానీ ఇంకా తప్పదు, మనకేంటంటే అత్తేసరి అంటే ఇదేనండి. నేను ఒకసారి చూపిస్తాను అని చెప్పాను కదా, అత్తేసరి అంటే ఇదే అనమాట. మొత్తానికైతే నేను సాల్ట్ వేసుకున్నా. తెరిలిన తర్వాత మనం రైస్ అనేది వేసేసుకుందాము. అంతలోపల అక్కడ అన్నము తర్వాత టమాటా చట్నీ ఏమైందో ఒకసారి అయితే చూసేసుకుందాము. ఇంకా నాకు తెలిసి టమాటా చట్నీ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇంక పప్పు గుత్తి పెట్టి ఇంక ఎనుకుంటున్నాను అనమాట. కెమెరా పట్టుకొని నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి నాకు వినపడానికి రావట్లేదు, అందుకే జస్ట్ మీకు ఇట్లా చూపిస్తున్నాను. తర్వాత పక్కన ఫోన్ పెట్టేసి బాగా మెత్తగా ఎనిపినాక మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇప్పుడు జస్ట్ అయితే ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే చేతుల మీద కాళ్ళ మీద పడుతుంది. ఇంకా మొత్తానికైతే చట్నీ పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే ఏమంటారు వాటర్ అనేది తిరుగుతున్నాయి కదండి. మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యం అయితే వేసేసుకొని ఇంకా మనం దమ్ముకి చేసుకుంటే మన పెసరపప్పు పొంగల్ అయితే రెడీ అవుతుందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఏమంటారు మసాలాలు ఎక్కువ లేకుండా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ ఉప్పు వేసుకొని మెత్తగా టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అయితే నేను నూరుకుంటున్నాను అనమాట. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ అయితే మిస్ అయిందండి. అల్లం నేను కొంచెం దంచేస్తాను, అల్లం అయితే లేదనమాట. ఇంకా అల్లం లేకపోయినా కానీ ఈరోజు మాత్రం చట్నీ చాలా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలామంది నేను కొన్ని వీడియోలు చూస్తున్నానండి, కానీ వాళ్ళ దాంట్లో వీడియోలలో ఏముండదు, కానీ వాళ్ళకి మాత్రం మీరు బీభత్సమైన సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇంత కష్టపడి చేస్తుంటే మాత్రం మాకు మాత్రం అస్సలు సపోర్ట్ లేదు, ఏం లేదండి. ఇంకా నేను ఏం చేయలేను. మొత్తానికైతే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంది. దీంట్లో నెయ్యి వేసుకొని ఉత్తన్నం తింటే కూడా సూపర్గా ఉంటుంది. చూడండి అసలు నాకు ఇప్పుడు చూస్తుంటే కూడా నోట్లో నుంచి నీళ్ళు ఊడుతున్నాయి, అంత బాగుంటుందండి. మనకి ఇక్కడ పొంగల్ కూడా రెడీ అయిపోయింది. జస్ట్ నేను దమ్ముకు పెట్టేసి ఇంకా దింపేస్తానండి. మొత్తానికైతే ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదే. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక డౌట్ రావచ్చు, బాబుకి వైట్ రైస్ వేసినా పచ్చడి వేసి తినిపిస్తావా బాబుకి అని మీకు డౌట్ రావచ్చు. అయితే నిన్న బాబుకి చికెన్ చేశానండి. చికెన్ కర్రీ ఉంది కాబట్టి ఇది మా కోసము, బాబు కోసం మాత్రం ఇదిగోండి చికెన్ కర్రీ కూడా వేడి చేశాను అనమాట. చికెన్ కర్రీ వైట్ రైస్ పెరిగేసుకుని వాడు తింటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.